చెప్తా. ఒకసారి ఈయన చూడండి, హగ్గిస్తావా ముద్దిస్తావా. కొత్తగూడెంలో ఓ పొలిటికల్ లీడర్ మహిళలకి, తన దగ్గరకు వచ్చే మహిళలు సమస్యలు చెప్పుకోవడానికి వచ్చే వాళ్ళకి, నేను చాలా పెద్ద లీడర్ని, నాకు వాళ్ళతోటి వీళ్ళతోటి పరిచయాలు ఉన్నాయి, నీకే ఏ పని కావాలన్నా మనం చేసి పెడతాం, మనం అంటే మామూలు విషయం కాదు, చాలా పెద్దదని చెప్పేసి, కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ చూడు, నా ఫేస్బుక్ చూడు, మొత్తం నేను వాళ్ళతో దిగిన ఫోటోలే ఉంటాయి, ఏ పని కావాలన్నా క్షణాల్లో అయిపోతుంది, కాకపోతే నీకేమన్నా లోన్లు కావాలన్నా ఇప్పిస్తా, కాకపోతే నువ్వు నాకు హగ్గని ఇవ్వాలి, ముద్దని ఇవ్వాలి, నాతో ఉండాలని చెప్పేసి వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకోవడం, ఫోన్లలో వీడియో కాల్ చేసి, నార్మల్ కాల్స్ చేసి వాళ్ళను నిత్యం వేధించడం మహిళలని. చూద్దాం ఒకసారి డీటెయిల్స్. హగ్గిస్తావా లేదంటే ముద్దిస్తావా, ఏదో ఒకటి ఇవ్వాల్సిందే, ఇస్తేనే నువ్వు ఇక్కడి నుంచి కదిలేది అంటూ ఓ పార్టీకి చెందిన కొత్తగూడెం నాయకుడు ఒకరు ఓ వివాహిత పట్ల అసభ్యంగా, తీవ్ర అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. అతని చేష్టలకు భయపడిన బాధితురాలు తెలిసిన వాళ్ళకు ఫోన్ చేసి అక్కడికి రప్పించుకొని భయంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కొద్ది రోజులుగా ఫోన్ చేసి వేధింపులకు గురి చేస్తున్నట్టు, ఒంటరిగా ఉన్న సమయంలో అసభ్యంగా ప్రవర్తించారంటూ కుటుంబ సభ్యులకు తెలపడంతో అన్ని ఆధారాలతో ఫిర్యాదు చేయబోతామన్నట. కొత్తగూడెం కేంద్రంలో ఓ పార్టీకి చెందిన నాయకుడు వివాహిత మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం విస్మయం కలిగిస్తుంది. 10 మందికి ఆదర్శంగా ఉండాల్సిన ఆయన మహిళల పట్ల తన వక్రబుద్ధిని ప్రదర్శించాడు. కూతురు వయసున్న వివాహితతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా తరచూ ఫోన్ చేసి ఇబ్బందులు పెడుతున్నాడు. అసలు ఏందయ్యా అంటే, రుణాలు ఇప్పిస్తానని మహిళలకు మాయమాటలు చెప్పే ఇతగాడి వ్యవహార శైలి తెలియక జిల్లా కేంద్రానికి చెందిన ఓ వివాహిత రుణం కోసం ఆ నాయకుడిని సంప్రదించింది. తప్పకుండా ఇప్పిస్తానని, ఇంకా ఎవరైనా మహిళలు ఉంటే వారికి కూడా ఇప్పిస్తానని వాళ్ళని తీసుకొచ్చి నాకు పరిచయం చేయాలని చెప్పేసి కోరినట్టు అప్పటి నుంచి ఆమెకు అనుమానం వచ్చి దూరంగానే ఉంటుంది. అయితే వచ్చిన రోజే ఫోన్ నెంబర్ తీసుకుంది కాబట్టి నిత్యం ఫోన్ చేస్తూ ట్రాప్ చేయాలని ప్రయత్నం చేసింది. వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ తెలుసుకునేందుకు ట్రై చేసింది. ఆమెకు నీకు మంచి పట్టు చీరలు తెచ్చిన, బ్రాండెడ్ వస్తువులు తెచ్చిన అని చెప్పేసి కొంత ఆశ చూపించే ఇది చేసి, నువ్వు ఇంటికి రా, నీకోసం బట్టలు తెచ్చిన, ఇవి తెచ్చిన అని చెప్పేసి ఇంటికి పిలిపించుకునే ప్రయత్నం చేసిండు. ఇంకోసారి నీకోసం స్వీట్స్ తెచ్చిన, అది తెచ్చిన, ఇది తెచ్చిన అని చెప్పేసి కొంత నమ్మించే ప్రయత్నం చేసిండు. దీంతో ఆమె కొంత కోపడ్డది. అయితే సరే, కోపం అంటే మామూలుగా వస్తుంది కదా, నీ ఇన్స్టాగ్రామ్ ఐడి ఒకసారి నాకు ఇవ్వు, పాస్వర్డ్ కూడా నాకు చెప్పు, నా ఇన్స్టాగ్రామ్ ఐడియాలో ఫోటోలు ఉంటాయి, వీడియోలు ఉంటాయి చూడు అని చెప్పేసి అట్లా కొంత ట్రాప్ చేసే ప్రయత్నం చేసిండు. ఇక తప్పనిసరి పరిస్థితిలో ఆమె వాళ్ళ కుటుంబ సభ్యులకి, వాళ్ళ బంధువులకు చెప్పింది. వాళ్ళందరూ కూడా ఆ మెసేజ్లు, ఆ ఫోన్ కాల్స్ లిస్టు అంతా కూడా తీసుకుపోయి పోలీసులకు ఫిర్యాదు చేయబోతా ఉన్నారట. నాకు పెద్ద నాయకులతోటి పరిచయాలు ఉన్నాయి, ఏ పనైనా చిటికలో అయిపోతుంది, నువ్వు ఇట్లా బెదిరిస్తే కాదని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు ఉల్టా బెదిరింపులకు దిగిందంట. అంటే అంచెలంచెలుగా ఎదిగి రాజకీయంగా ఒక స్థానానికి వెళ్ళి ఈయన దగ్గరికి వెళ్తే పని అవుతుంది, ఒక సమస్య ఉంది, ఒక సమస్య పరిష్కారం అవుతుంది, ఒక పలానా ఆఫీస్లో, పలానా ఎంఆర్ఓ ఆఫీస్లో, పలానా కలెక్టర్ ఆఫీస్లో గీ పని అవుతలేదు, గీ ఫైల్ కదులుతలేదు, గీ బిల్లు వస్తలేదు, గీ లోన్ వస్తలేదు అని చెప్పేసి చాలామంది ఇట్లా ఈ నాయకుల దగ్గరికి పోతూ ఉంటారు. గతంలో కూడా మనం ఇలాంటి వార్తలు చూసినాం. లోపరుచుకోవడానికి అని, పని చేస్తే నేను ఆ పని చేస్తే మరి నాకేమిస్తామని చెప్పేసి, లేదంటే ఉల్టా ఇక డబ్బులు. అంటే మొత్తానికి ఏంటంటే ఈ రాజకీయాలు అనేది ప్రజల సేవ కోసం కాకుండా సొంత అవసరాలు, సొంత కోరికలు తీర్చుకోవడానికి కోసమే ఇట్లాంటి నాయకులు తయారవుతూ ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళ మీద ఎట్లా అంటే వాళ్ళు అసలు వాళ్ళని పార్టీలలో ఉండనియొద్దు, వాళ్ళకి ఏ పదవులు ఇవ్వద్దు, ఏ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కూడా ఇవ్వద్దు. అట్లయితేనే చక్కగా అయితే రాజకీయాలంటే కొంత ఆరోగ్యకరంగా, హెల్తీగా, ఆదర్శంగా ఉండే రాజకీయాలు చేస్తారు. ఇగో కేంద్ర ప్రభుత్వ పథకానికి కన్వీనర్ అని చెప్పేసి మాయమాటలు చెప్పి ఇంటిని ఆఫీస్గా మార్చుకొని ₹1,00,000 వరకు రుణం ఇప్పిస్తా అని చెప్తారట. అప్లై చేయాలని 400 నుంచి ₹1,000 దాకా తీసుకొని రుణం వచ్చినాక లోన్ ఏదైతే ఉందో లోన్ శాంక్షన్ అయినాక ఒక ₹1,00,000 లోన్ మీద 5,000 తీసుకుంటారంట. సాధారణంగా రుణం పోవాలంటే మీ సేవా కేంద్రంలో ₹50 కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ ఈయన మహిళలు కావచ్చు, అవసరం ఉన్నటువంటి బాధితులు ఎవరైతే వాళ్ళ అమాయకత్వము, వాళ్ళకి ఏం తెలియకపోవడం, దాన్ని క్యాష్గా వేసుకొని ₹1,000 ఇస్తే నేను అప్లై చేసేస్తా, నువ్వు తిరిగే పని ఉండదు, ఏం పని ఉండదు, మనకు ఎట్లాగో తెలుసు కాబట్టి ఈజీగా శాంక్షన్ చేపిస్తామని చెప్పేసి మాయమాటలు చెప్పి ఇట్లాంటి కార్యక్రమాలకు దిగుతూ ఉన్నాడు. మళ్ళీ ఆకర్షణీయమైన కొటేషన్లు వాట్సాప్ స్టేటస్లలో మహిళలకు ఏదైతే నెంబర్లు తీసుకుంటో వాళ్ళ వాట్సాప్లకి ఆదర్శనీయం, చాలా గొప్పగా మంచి ఫీలింగ్ వచ్చేలా, ఏమంటారు ఈయన మంచి వ్యక్తి, చాలా గొప్పవాడు అనుకునేలాగా ఆ కొటేషన్లు పంపిస్తారట. ఇక రండి అని చెప్పేసి ఇంటికి పిలిస్తే ఇంటికి పోయిన వాళ్ళ మీద అట్లా దాడులు చేస్తూ ఉంటారంట, లైంగిక వేధింపులు.
ఇట్లా ఉంటుంది కొంతమంది రాజకీయ నాయకుల ఇది. ఇక మనం ఒక వార్త చూసినాం, అది ఎక్కడ పోయింది? సో అట్లాంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇట్లా మళ్ళీ రాజకీయం అనే దానికి ఆలోచన రాకుండా చేస్తే మహిళల పట్ల అట్లాంటి